నేషనల్ స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగింది. అంటే నేషనల్ స్కాలర్‌షిప్ అంటే గవర్నమెంట్ అందిస్తున్న స్కాలర్‌షిప్ అనమాట. ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ ఇండియాలో చదువుతుంటే అటువంటి స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ అనేది ఇది సెంట్రల్ స్కాలర్‌షిప్ అని కూడా అనొచ్చు. సో, ఏ స్టేట్‌లోనైనా ఉన్నా మీరు ఈ స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకుంటే సెలెక్ట్ అయితే గనుక మీకు ఈ స్కాలర్‌షిప్ అనేది అందజేస్తారు. సో, ఇది ఈ ఇయర్ 2024, 2025కి సంబంధించి నేషనల్ స్కాలర్‌షిప్ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ అయిందనమాట. సో, నేను ఇంతకు ముందు కూడా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేషనల్ స్కాలర్‌షిప్ గురించి చేస్తున్నాను. సో, ఈ ఇయర్ అనేది నేషనల్ స్కాలర్‌షిప్ అనేది వెబ్‌సైట్ అనేది కాస్త అప్‌డేట్ అవ్వడం జరిగిందనమాట. సో, ఇవన్నమాట. ఇందులో ఈ స్కాలర్‌షిప్‌లో ఏ ఏ స్కాలర్‌షిప్స్‌కి మీరు ఏమేం స్కాలర్‌షిప్స్ ఉన్నాయి అవేంటివి అనేది తెలుసుకుందాము. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలాగనేది నేను చేస్తాను డీటెయిల్‌గా. అది చూడాలంటే మీరు దీని ముందు ఫస్ట్ తెలుసుకోవాలి డీటెయిల్స్‌గా ఏ స్కాలర్‌షిప్ స్కీమ్స్ ఉన్నాయి, మనకి ఏది సెలెక్ట్ అవుతుంది, ఆ స్కాలర్‌షిప్ స్కీమ్ లాస్ట్ డేట్ ఎంతవరకు ఉంది అనే దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ నేషనల్ స్కాలర్‌షిప్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చూడండి. సో, ఇది ఇలా ఓపెన్ చేయగానే మీరు ఈ విధంగా ఈ వెబ్‌సైట్‌లోకి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ వెబ్‌సైట్ అనమాట మీరు చూడొచ్చు ఇదంతా. ఓటీఆర్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్స్ ఇన్‌స్టిట్యూషన్ ఇవి సెక్షన్స్ అనమాట. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్‌పి. సో, ఎన్ఎస్‌పి స్కీమ్స్ అనేది ఇందులో ఉంటాయి. మొత్తం చాలా స్కీమ్స్ ఉంటాయి. నేషనల్ స్కాలర్‌షిప్, లైక్ సెంట్రల్ స్కాలర్‌షిప్ అని, ప్రగతి స్కాలర్‌షిప్ అని, డిజేబిలిటీ స్కాలర్‌షిప్స్ అని చాలా ఉంటాయన్నమాట. సో, అన్నిటి స్కాలర్‌షిప్స్‌కి వేరే వేరే సెపరేట్ అప్లికేషన్స్ ఉండవు. ఒకటే అప్లికేషను. సో, మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి ఏ స్కీమ్ అనేది మీకు రావాలనేది ఈ యొక్క అప్లికేషన్ డిసైడ్ చేస్తుందన్నమాట. సో, మీరు ఒకవేళ డిజేబిలిటీ స్టూడెంట్ ఉన్నారనుకోండి. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డిజేబిలిటీకి సంబంధించిన స్కాలర్‌షిప్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇచ్చింటే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్ అనేది రావడం జరుగుతుంది. ఒకటే అప్లికేషనే, ఆ అప్లికేషన్ లింకే చాలా స్కాలర్‌షిప్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి 3 స్కీమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేది, మళ్ళీ స్టేట్ స్కీమ్ అనేది ఉంటది. ఇంకోటి వచ్చేసి స్కీమ్ ఆన్ ఎన్ఎస్‌పి అనమాట. సో, ఇందులో మనం చూద్దాము. ఇప్పుడు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఒకటి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ ఇలాగ 3 స్కీమ్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క స్కీమ్ గురించి చెప్తాను. ఇక్కడ వచ్చేసి మీరు ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కావాలంటే ఈ థీమ్ పెట్టుకోవచ్చు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసేదన్నమాట. జస్ట్ మనకి ఫిల్టర్ చేయడం అంతే. ఓకేనా? సో, ఇక్కడ మళ్ళీ అందులో ఆ 3 స్కీమ్స్‌లో ఒక్కొక్క స్కీమ్‌కి డిఫరెంట్ సెక్షన్స్ ఇలాగ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ వాళ్ళకి ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద కొన్ని డిపార్ట్మెంట్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కొన్ని డిపార్ట్మెంట్స్, మళ్ళీ స్టేట్ స్కీమ్ కింద కొన్ని డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ 3 స్కీమ్స్ కింద ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్‌గా చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అనమాట. ఎవరైతే డిజేబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్కాలర్‌షిప్ అనమాట. స్కాలర్‌షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ అనమాట. సో, డిజేబిలిటీ స్టూడెంట్స్ ఎవరైతే టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించి స్కాలర్‌షిప్ అనమాట. వాళ్ళ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ 31 అక్టోబర్ 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఆ డేట్ లోపే అంతకంటే ముందే అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ రోజు అనేది సర్వర్స్ బిజీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ స్టూడెంట్స్. పోస్ట్ మ్యాట్రిక్ అంటే ఇక్కడ మనకి ప్రీ మ్యాట్రిక్, పోస్ట్ మ్యాట్రిక్ అని ఉంటాయన్నమాట. ప్రీ మ్యాట్రిక్ అంటే ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉంటుంది. పోస్ట్ మ్యాట్రిక్ అంటే ఇంటర్మీడియట్ టు హైయర్ స్టడీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉంటాయన్నమాట. సో, ఆ ఇంటర్మీడియట్ హైయర్ స్టడీస్ సంబంధించిన వాళ్ళు పోస్ట్ మ్యాట్రిక్ అంటారన్నమాట. సో, వీళ్ళకి డిజేబిలిటీ స్టూడెంట్స్ కి వాళ్ళ లాస్ట్ డేట్ 31/10/2024 అనమాట. అదేవిధంగా ప్రీ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబుల్ అంటే క్లాస్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ చదువుతున్న ప్రీ మ్యాట్రిక్ స్టూడెంట్స్ ని అంటారన్నమాట. వీళ్ళు డిజేబిలిటీ స్టూడెంట్ కి ఆగస్ట్ 31/8/2024 ఎండ్ అవుతుందన్నమాట. సో, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ విత్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అనమాట. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. సో, ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని సెంట్రల్ సెక్టార్ కిందకి వస్తాయి. స్కీమ్ గుర్తుపెట్టుకోండి. సో, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. సో, ఎవరైతే కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కనుక అప్లై చేసుకోండి. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్ లాస్ట్ డేట్ 31 అక్టోబర్ 2024. అండ్ నేను ఎవ్రీ స్కాలర్‌షిప్ గురించి ఈ ఒక్కొక్క స్కాలర్‌షిప్ గురించి నేను డీటెయిల్‌గా మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే వీడియోలో చేస్తే చాలా టైం తీసుకుంటుంది. లెంత్ ఎక్కువ అవుతుంది. సో, జస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చెప్తానన్నమాట. సో, మళ్ళీ ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్‌కి సంబంధించిన స్కాలర్‌షిప్ అనమాట. ఇందులో నేషనల్ ఫెలోషిప్ అండ్ స్కాలర్‌షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్టీ కేటగిరీ, ఫార్మల్లీ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. సో, వీళ్ళకి 31 అక్టోబర్‌న క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనమాట. సో, ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్కాలర్‌షిప్ అనమాట. అప్డేట్ అవ్వలేదు. సో, మేబీ అప్డేట్ అవుతే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రెజెంట్ ఇదైతే అప్డేట్ అవ్వలేదు అనమాట. అండ్ నెక్స్ట్ స్కాలర్‌షిప్ కనుక చూసుకుంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అనమాట. ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అనేది 8th క్లాస్ కంప్లీట్ అయ్యి 9th, 10th చదువుతున్న వాళ్ళకి ఈ యొక్క నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఉంటుందన్నమాట. సో, దీని గురించి కూడా డీటెయిల్‌గా మనం చెప్పుకుందాము. ఈ స్కాలర్‌షిప్ యొక్క లాస్ట్ డేట్ 31/8/2024. ఒకవేళ మీరు ఎవరైనా చిల్డ్రన్స్ ఉంటే కనుక వాళ్ళు అంతకు ముందే డేట్‌న ఈ ఎన్ఎస్‌పిలోకి వచ్చి ఈ నేషనల్ మీన్స్‌కి సంబంధించిన స్కాలర్‌షిప్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని అప్లై చేసుకుంటే మీరు ఆ ఎన్ఎస్‌పి స్కాలర్‌షిప్‌కి ఈ ఎన్ఎంఎస్ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్
నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనమాట. సో ఇది వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ పీఎం స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ అస్సాం రైఫల్స్ వాళ్ళకి సంబంధించింది అనమాట. వీళ్ళకి ఒక లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 31/10/2024 ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ వార్డ్ ఆఫ్ స్టేట్ యూటీఎస్ పోలీస్ పర్సనల్ మ్యాటర్ డ్యూరింగ్ టెర్రర్ నక్సల్ అటాక్స్ ఈ వంటి సేవల్లోనూ అండ్ నక్సల్ అటాక్స్ లోనే ఎంప్లాయ్ ఉండి వాళ్ళు మరణించింటే కనుక అటువంటి సేవలు అందించిన స్టూడెంట్స్ కనుక ప్రజెంట్ చదువుకుంటుంటే ఆ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో అలాగ స్కీమ్ లాస్ట్ డేట్ 31/10/2024 అనమాట. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అనమాట, రైల్వే బోర్డ్స్ అనమాట. పిఎం స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ రైల్వే ఫర్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అనమాట. ఈ స్కీమ్ ఆఫ్ ఓపెన్ వచ్చేసి 31 అక్టోబర్ వరకు ఓపెన్ అవుతుంది 2024. అండ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇది వచ్చేసి సోనాథ్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకనమాట. సో ఇది టెక్నికల్ డిప్లొమా టెక్నికల్ డిగ్రీ వాళ్ళకి సంబంధించి స్కాలర్షిప్ స్కీమ్స్. సో ఎవరైనా ఉంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. లాటరల్ ఎంట్రీ ఉన్న కూడా టెక్నికల్ డిగ్రీలో చేసినప్పుడు అది అప్లికేబుల్ అవుతుంది. సో 31/10/2024 సంబంధించి వీళ్ళ లాస్ట్ డేట్ అప్లికేషన్ డేట్ క్లోజ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ గర్ల్స్ కి సపరేట్ గా స్కాలర్షిప్ ఉండాలి, ఎటువంటి పోటీగా ఉండకూడదు అని చెప్పేసి ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టెక్నికల్ డిగ్రీ ఉంటారు కదా వాళ్ళు, టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ అటువంటి వాళ్ళు వస్తారనమాట. సో వీళ్ళకి అదేవిధంగా టెక్నికల్ డిప్లొమా చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు, గర్ల్ స్టూడెంట్స్. సో ఇక్కడ వీళ్ళ స్కాలర్షిప్ లాస్ట్ డేట్ కనుక తీసుకుంటే 31/10/2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరిగింది. సాక్షన్ స్కాలర్షిప్ వచ్చేసి స్పెషల్లీ ఎబిల్డ్ స్టూడెంట్స్ అనమాట. సో వీళ్ళకి టెక్నికల్ డిగ్రీ టెక్నికల్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 31/10/2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ ఇది చూసుకుంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనమాట. నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ చదువుతున్న వాళ్ళ స్కాలర్షిప్, ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. ఈ రెండు స్కాలర్షిప్ లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే 31/10/2024 క్లోజ్ అవడం జరుగుతుంది. ఇంకా ఇవి నార్త్ ఈస్టర్న్ వాళ్ళకి సంబంధించింది ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇది టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ సంబంధించి అనమాట. ఈ యొక్క స్కాలర్షిప్ 31 అక్టోబర్ 2024 క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. ఇక మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంపవర్మెంట్ అనమాట. ఎవరైతే బీడీ వర్కర్స్ కానీ సినీ కానీ ఇక్కడ చూపిస్తున్న వాళ్ళ ఈ వార్డ్స్ లో కనుక వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ కనుక పని చేస్తుంటే వర్క్ చేస్తుంటే ప్రెసెంట్ ఆ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో వీటికి సంబంధించిన డీటెయిల్ మీరు తెలుసుకొని వాటి ఆ డీటెయిల్స్ ఫాలో అయ్యి అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు ఈ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఈ యొక్క స్కాలర్షిప్ డేట్ కనుక చూసుకుంటే ప్రీ మ్యాట్రిక్ వాళ్ళకైతే ఆగస్ట్ 31 క్లోజ్ అవడం జరుగుతుంది. ఇక పోస్ట్ మ్యాట్రిక్ వాళ్ళకైతే అక్టోబర్ అనేది 31 క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. పిఎంఎస్ఎస్వి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ వచ్చేసి ఓబీసీ ఈబీసీ అండ్ డిఎన్టీ స్టూడెంట్స్ కి అదేవిధంగా టాప్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారంట. వీళ్ళకి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి ఈ డిఎన్టీ ఎడ్యుకేషన్ టాప్ క్లాస్ కి అయితే ముఖ్యంగా ఓబీసీ ఈబీసీ అండ్ డిఎన్టీ స్టూడెంట్స్ కి 31 అక్టోబర్ క్లోజ్ అవడం జరుగుతుంది. ఇక టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ అనమాట, స్కూల్స్ లెవెల్స్ లో అయితే ఆగస్ట్ 2024 క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇది అనమాట స్కాలర్షిప్ అనేది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పిన స్కాలర్షిప్స్ అన్ని ఈ మూడింట్లోనూ ఈ స్కీమ్స్ లోనూ సెంట్రల్ స్కీమ్స్ లోనూ కొన్ని ఉంటాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో కొన్ని ఉంటాయి, స్టేట్ స్కీమ్స్ కి సపరేట్ ఉంటాయి. అవి ఏంటంటే మీరు స్టేట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ఆంధ్ర కానీ తెలంగాణ చూసుకుని అనుకున్న స్టేట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుని మీరు తెలంగాణ క్లిక్ చేస్తే తెలంగాణకు సంబంధించిన స్కాలర్షిప్స్ వస్తాయి, ఆంధ్ర సంబంధించినవి ఆంధ్ర వస్తాయి క్లిక్ చేసి. అలాగే ఇండియాలో ఉన్న ఏ స్టేట్ చూసుకుంటే ఆ స్టేట్ లో ఏ స్కాలర్షిప్ స్కీమ్ అప్లికేషన్ ఓపెన్ లో ఉంది, ఏ ప్రొవైడ్ చేస్తున్నారో ఉంటే వాటికి సంబంధించిన స్కీమ్స్ వస్తాయన్నమాట. సో ఇది ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేది ఎన్ఎస్పీలో ఇన్ని స్కాలర్షిప్స్ ఉంటాయన్నమాట. ఒకటే అప్లికేషన్ లో మీరు ప్రతి ఒక్క స్కాలర్షిప్ ఏ స్కాలర్షిప్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారనుకున్నారో ఆ స్కాలర్షిప్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఎన్ఎస్పీ అప్లికేషన్ అనేది అప్లై చేసుకుంటే మీరు ఆ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో స్కాలర్షిప్ కి సెలెక్ట్ అవ్వకుండా మీరు కొన్ని స్కాలర్షిప్ తక్కువ అమౌంట్ ఇస్తాయి, ఎక్కువ అమౌంట్ ఇస్తాయి. మనకి ఎప్పుడు ఎక్కువ అమౌంట్ కావాల్సింది కావాలి. సో మీకు ఒకవేళ తక్కువ అమౌంట్ తెచ్చుకుంటే అది మీకే లాస్ అవుతుంది. కాబట్టి డీటెయిల్ గా స్కాలర్షిప్ స్కీమ్స్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా అది పీడిఎఫ్ కూడా నేను ఇన్వాల్వ్ చేసి ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను అనమాట. మీరు క్లియర్ గా చదువుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఎన్ఎస్పీ స్కాలర్షిప్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్పీలో ఎలా రిజిస్ట్రేషన్ స్కాలర్షిప్ కి ఎలా అప్లై చేసుకోవాలి. 2 స్టేజెస్ ఉంటాయి ఎన్ఎస్పీలో. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి తర్వాత నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఓకేనా? 2 స్టెప్స్ ఉంటాయి. ఆ ఎన్ఎస్పీలో ఎలాగ అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలని నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంతకుముందు ఈ యొక్క గవర్నమెంట్ స్కాలర్షిప్సే కాదు, నేను నా యొక్క ఛానల్లో ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా చేశాను. మోర్ దెన్ 200 అబౌవ్ స్కాలర్షిప్స్ చేశాను. చాలా మంది బెనిఫిట్ పొందారు. నేను కూడా ప్రైవేట్ స్కాలర్షిప్ బెనిఫిట్ పొందాను, హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అని. సో దానికి సంబంధించి నా ఛానల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వీడియోనే ఉంటుంది. నాకు వచ్చిన ప్రూఫ్స్, నాకు వచ్చిన మెయిల్ ఐడీస్, నాకు వచ్చిన ఎస్ఎంఎస్ అన్ని ప్రూఫ్స్ అని పెట్టాను. ఒకసారి మీకు ఒకవేళ డౌట్ ఉంటే అది చూసుకోండి. చూసి అటువంటి స్కాలర్షిప్స్ కి మీరు కూడా ప్రైవేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ నేను ఎంతో ప్రొవైడ్ చేస్తుంటాను. మీకు ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.